లకు విడుదల ఇవ్వడానికి, స్వాతంత్రం ఇవ్వడానికి ఇజ్రాయెల్ దేశం మహిళలు ఈ యొక్క ఆడ సింహాల వలె, గర్జిస్తున్న సింహాల వలె ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇంకొక హైలైట్ ఎందుకంటే అటాక్ జరుగుతున్న సమయంలో వీళ్ళకి ఏమైనా అలర్ట్స్ వెళ్ళి ఆ యొక్క ఖామేనీని వీళ్ళు కాపాడుతారేమో అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఎటువంటి సేఫ్టీ లేదా డేంజర్ అలర్ట్స్ రాకుండా ఆ యొక్క ఫోన్లను హ్యాక్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క ఖామేనీని చంపివేయడం జరిగింది. ఖామేనీ ఆయన ఒక మీటింగ్ లో పాల్గొనబోతా ఉంటున్నాడు, ఈ యొక్క మెయిన్ నాయకులతోటి మీటింగ్ లో పాల్గొనబోతా ఉంటున్నాడు అన్న సమాచారం మొసాద్కి అందింది. ఆయన ఈ నాయకులతోటి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అతన్ని నాశనం చేయడం జరిగింది, మట్టి కనిపించడం జరిగింది. ఆ రకంగా మొసాద్ ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇజ్రాయెలీ మొసాద్ అంటే ప్రపంచంలో ఏ కలుగులో దాక్కున్నా గానీ లాగి మరి చంపుద్ది. ఖామేనీ చనిపోయాక కూడా అతని యొక్క మృతదేహం యొక్క ఫోటో కొన్ని క్షణాల్లోనే మొసాద్ చేతికి అందింది అని అంటే మొసాద్ ఎంత స్ట్రాంగ్ గా ఈ ఆపరేషన్ నిర్వహించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి అని అంటే ఈ ఆపరేషన్ లో 30 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క ఆపరేషన్ కి ఇజ్రాయెల్ దేశం ఏమని పేరు పెట్టింది? ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టింది కదా. అయితే పేరుకు తగ్గట్టుగానే ఇజ్రాయెల్ దేశం మహిళలు కూడా ఆడ సింహాల వలె ఈ యొక్క ఇరాన్ దేశం మీద విరుచుకుపడతా ఉంటున్నారు. దయచేసి గమనించండి, ఇరాన్ దేశం మహిళలను అతి కిరాతకంగా, అతి క్రూరంగా హింసించి చంపుతా ఉంది. యాక్చువల్లీ